ప్రపంచ దేశాల్లోని విద్యా విధానాన్ని మనం గమనించినప్పుడు కొన్ని దేశాల్లో మాత్రమే విద్యా విధానంలో చాలా చక్కగా వారి యొక్క క్రమశిక్షణ, ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రత, ఆహార విధానాలు ఇవన్నీ చక్కగా ఉంటున్నాయి కొన్ని చోట్ల. కానీ చాలా చోట్ల ఈ విద్య అనేటువంటిది ఎవరైతే ఇన్ని సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు విద్యాభ్యాసం చేసి వాళ్ళు ఎంతవరకు స్వతంత్రంగా జీవనం చేస్తున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, సమాజానికి ఒక గుర్తింపుగా ఒక మంచి ప్రవర్తనతో మంచి పేరు తెచ్చుకుంటున్నారు అని చెప్పేసి మనం పరిశోధన చేసినప్పుడు చాలా తక్కువ మంది ఆ విధంగా ఉన్నారు. ఎవరో ఉద్యోగం కావాలనేటువంటి ఆలోచన. ఉద్యోగం అంటే ఏమిటి? ఎవరి దగ్గరనో ఏదో ఒక బానిస సేవక జీవితాన్ని గడపడం అన్నమాట. ఆ విధంగా అయినటువంటి ఆలోచన విధానము విద్యా విధానంలో ఉండకూడదు. ఉండనిదే నిజమైన విద్య. పవిత్రమైన జీవితము, పవిత్రమైనటువంటి ఆహారము, సమాజానికి ఒక ఆదర్శంగా ఉండడము, శాంతంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండడం అనేటువంటిదే విద్య యొక్క లక్ష్యం. కానీ అది ఏమీ లేనప్పుడు సమాజంలో ఇక అది విద్య అనేటువంటిదే అర్థమే లేదు. విద్య అనేదానికి అర్థమే లేదు. కాబట్టి మనము ఏం చేయాలి అని అంటే, సమాజంలో ఎక్కువ మంది పవిత్రమైన ఆహారం తినేదానికి ఎలా దొరుకుతుంది? ఎవరో పెట్టింది పరాన్నము అనేటువంటిది నిషిద్ధం. అది ఎవరు సనాతన కాలం నుంచి కూడా ఆహార విషయంలో చాలా జాగ్రత్తలుగా ఉన్నారు, చాలా నియమనిష్టలతో ఉన్నారు. ఆహారం అనేటువంటి ఒక పదాన్ని శీర్షికగా మనము కొన్ని వ్యాసాలు రాసినప్పుడు భారత రామాయణాల్లో ఉండేటువంటి ఉదాహరణలే మనం తీసుకున్నప్పుడు ఆహార విషయంగా ఒక పదం కింద ఏమేమి చెప్పున్నారు అని చెప్పేసి మనము పరిశోధన చేసినప్పుడు, సూర్యుడు అక్షయ పాత్రను ఇచ్చాడు. ఆ అక్షయ పాత్రలో ఆహారము ఏ విధంగా వస్తూ ఉంటుంది, ఏ విధంగా అది సాయంత్రం దాకా ఉండి మరలా తెల్లారి వస్తూ ఉంటుందన్నమాట. అది ఏ విధంగా వినియోగించుకోవాలి అనేటువంటిది. అది ఒక కథ, కల్పన, నిజమా? ఇక్కడ అంబరీషుని విషయంలో దుర్వాసునికి ముందు ఆహారము ఆయనకి ముందు వడ్డించాలి ప్రథమంగాను. తర్వాత తింటే ఏమైంది? ఒక ఋషులు, తపస్సులు, వైరాగులు అనేటువంటి వాళ్ళకి శాంతం ఏది? నెమ్మది ఏది? ఆలోచన ఏది? కానీ ఆ తొందరపాటుతో ఎన్ని అనర్థాలు, ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలు వచ్చాయి. కానీ ఆహారానికి అంత ప్రాధాన్యత ఇచ్చారు. ఇంకొక కథలో ఒక ఋషికి ఒక రాజభోజనం పెట్టేటప్పుడు ఒక ఎంట్రుక వచ్చింది ఆ అన్నంలో, శపించేశాడు. ఎంట్రుక రాజు వండింది కాదు, రాజు వడ్డించింది కాదు. ఇప్పుడు పని మనుషులు ఎవరో వ్యవసాయదారులు పండిస్తుంటారు, పని మనుషులు చేస్తుంటారు, వడ్డిస్తుంటారు. కానీ ఆ శిక్ష ఎవరికి పడింది? ఆ రాజుకు పడింది ఆ శిక్ష. ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ ధర్మశాస్త్రం అనేటువంటిది. ఇట్లా అనేక విషయాలు మనము ఈ ఆహారం అనేటువంటి విషయాన్ని గురించి మనము పరిశోధన చేసినప్పుడు అనేక విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు రామాయణంలో శబరి అనేది ఎంగిలి పండ్లు అనేది ఆహారం అనేటువంటిది, పవిత్రత అనేటువంటిది అక్కడ ఏం జరిగిందో మనం చూసింది కాదు, ఎవరో చెప్పింది, రాసింది, వింటున్నాం. అంతేగాని అసలు నిజంగా ఏం జరిగింది, ఎవరు చూశారు, ఎవరు చెప్పారు? ఆ ఒంటరిగా వాళ్ళు అక్కడికి పోయి ఆ విధంగా తినడం అనేటువంటిది ఎవరు చూసి రాశారు? ఇవన్నీ చాలా వివాదాస్పదంగా ఉంటుంటాయి. కాబట్టి ఇవన్నీ ఆలోచించకుండా ఆహార పవిత్రతకు మొదట ప్రాధాన్యత ఇచ్చినప్పుడే అన్నీ బాగుంటాయని చెప్పేసి ఈ సిస్టమ్ చెప్తూ ఉంది.